హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మహేంద్ర. ఈ వీడియో వచ్చేసి ప్రశాంత్ అయితే అఫీషియల్గా విన్నర్ అయితే అయ్యాడు. 35 lakhs క్యాష్, ఒక బ్రిజా కారు అండ్ జోసెలికాస్ నుంచి మనకి అదే సమ జ్యువెలరీ వస్తుంది కదా, కంప్లీట్గా మొత్తం ప్రశాంత్ సొంతమే అయ్యాయి. అఫీషియల్గా షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఎవ్వరికి ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ప్రశాంత్ అయితే అఫీషియల్గా నాగార్జున సార్ అయితే అనౌన్స్ చేశారు. విన్నర్ అయితే అయిపోయాడు. సో సీజన్ 7 విన్నర్ ఈస్ పల్లవి ప్రశాంత్. నెక్స్ట్ వచ్చేసి అందరికున్న ఒక డౌట్ ఏంది, ఎవరు క్యాష్ తీసుకున్నాడు కదా, అది ఎలా తీసుకున్నాడు అనేది ఇంకొక డౌట్ ఉంటుంది కదా. వాళ్ళ బ్రదర్ అయితే తీసుకోమని చెప్తారనమాట, సోహెల్ అనే వాళ్ళ పెద్దన్నయ్య. సో వాళ్ళ అన్నయ్య ఇష్టం ప్రకారం క్యాష్ అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. అది అతని డిసిషన్ కాదు. లాస్ట్లో వచ్చిన తర్వాత కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు అనమాట, అనవసరంగా క్యాష్ తీసుకున్నాను అనేసి. సో దట్స్ ఫైన్. ఈజ్ డిజర్వ్, ఈజ్ మోర్ దాన్ డిజర్వ్. ఎవ్వరు ఆర్గ్యుమెంట్స్ చేసినా కానీ ఈజ్ డిజర్వ్. నెక్స్ట్ వచ్చేసి నాసామిరంగ మూవీ, నాగార్జున సార్ మూవీ ఉంది కదా, దాని టీజర్ అయితే మనకి చూపించారనమాట. నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అసలు ఏంది నాయన, అందరూ నార్మల్గా యంగ్ పర్సన్స్ కూడా చూస్తానికి కొంచెం ముసలోళ్ళలాగా తయారవుతుండే. నాగార్జున గారు ఏంది బాబు, డే బై డే ఏజ్ పెరిగే కొద్ది గ్లామరు, ఆ ఫిజిక్, అసలు పిల్లవాళ్ళ అయిపోతున్నాడు ఏంది అనిపించింది ఆ టీజర్ చూసిన తర్వాత. హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉండబోతుందని ఆ టీజర్ చూసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. దీంట్లో అంటే హీరోతో పాటు నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ వచ్చేసి మన రాజ్ తరుణ్ అండ్ మన అల్లరి నరేష్ గారు అయితే ఉన్నాయన్నమాట. మెయిన్ వాళ్ళ క్యారెక్టర్ కొంచెం పెద్ద క్యారెక్టర్లు అనేది మనకి టీజర్లో కానీ నాగార్జున గారు కానీ చెప్పడం జరిగింది. సో ఇది మనకి మెయిన్ అప్డేట్స్ అనమాట. ఈ అప్డేట్స్ మీకు తొందరగా అందరికంటే ముందుగా చెప్పాలనేసి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్గా ట్రై అయితే చేస్తాను మీకు అప్డేట్స్ ఇచ్చేదానికి. ఇంకా పోతే ఓటీటీ సీజన్ వచ్చేసి మనకి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారు అనేది మనకు వచ్చిన అప్డేట్ అనమాట. మేబీ ఒక 1 or 2 weeks ఆర్ 1 or 2 daysలో ఓటీటీ సీజన్ గురించి ఒక అప్డేట్ అయితే వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఒక అప్డేట్ అయితే ఇస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్, బై.